హలో ఆల్. సో ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసికలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 1-2 వీక్స్కి అలా ఈ టెస్ట్లు అయితే చేయించుకోవాలి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్. సో నేనైతే యాక్చువల్లీ 7 to 8 వీక్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కానింగ్ కోసం అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. సో దట్ ఆఫ్టర్ 3 వీక్స్కి అంటే మోస్ట్లీ 13 వీక్స్ అప్పుడు ఈ టెస్ట్లు అయితే చేయించుకున్నాను. సో అవి ఏంటో చూద్దాము అండ్ రిజల్ట్ ఎలా వచ్చాయో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ థైరాయిడ్ ప్రొఫైల్. సో T3, T4, TSH ఇక్కడ 1.36, 13.93, 3.57 వచ్చింది వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎంత ఉండాలి అంటే 0.60 to 1.78. సో నాకు కరెక్ట్గా ఉంది. అండ్ 4.82 to 15.65 ఇది కూడా కరెక్ట్గా ఉంది. 0.30 to 5.60, 3.57 ఉంది. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ అండ్ హెమోగ్లోబిన్ అనమాట. సో 11.8 ఉంది. బేసిక్గా 12 to 15 ఉండాలి. సో 11.5 ప్లస్ ఎంత ఉన్నా సరే ఈక్వల్స్ టు 12 అనమాట. సో ఇది కరెక్ట్గా ఉంది. యాక్చువల్లీ ఈ 13 వీక్స్ అప్పుడు చేయించుకున్న టెస్ట్లో హెమోగ్లోబిన్ 11.8 ఉంది. నేను యాక్చువల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం వెళ్ళినప్పుడే ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, ఈ టెస్ట్లన్నీ కాకుండా. సో అప్పుడు బ్లడ్ టెస్ట్ అప్పుడైతే నాకు 9.8 ఉండే అనమాట. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ మనకి పీరియడ్స్ మెన్సెస్ మిస్ అయితే ఆల్మోస్ట్ అక్కడే 4 వీక్స్ కంప్లీట్ అయిపోయినట్టు ప్రెగ్నెన్సీలో. ఆ తర్వాత స్కిప్ అయినా కూడా మెన్సెస్ మేము ఒక 3 వీక్స్ to 4 వీక్ వరకు హాస్పిటల్ కన్సల్ట్ అవ్వకుండా 3 వీక్స్ తర్వాత పోయాము. అంటే 8th వీక్ అయితే వెళ్ళాము. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం. అండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ డేనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే 9.8 ఉండే. బికాజ్ మనము కన్సీవ్ అయ్యాం కదా, మేబీ బ్లడ్ కొంచెం అప్పుడే డౌన్ అయి ఉండొచ్చు, కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కొంచెం ఐరన్ లెవెల్స్ తగ్గుండొచ్చు. సో తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన లైక్ ఫోలిక్ ట్యాబ్లెట్ అండ్ జింకోవిట్ సిరప్ ఓన్లీ 3rd monthలో అవే ఇచ్చారు. పెద్ద ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఏం సజెస్ట్ చేయలేదు. కానీ అవి కాకుండా కొంచెం ఐరన్ ఫుడ్స్ అవి తీసుకుంటూ జస్ట్ 4 to 5 వీక్స్లోనే నాకు 11.8 వరకు నేను హెమోగ్లోబిన్ అనేది గెయిన్ చేసుకోగలిగాను. అండ్ దట్టు ఇక్కడ షుగర్ టెస్ట్ అనమాట. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. సో బేసిక్గా ఎంత ఉండాలి అంటే 70 to 110 బిఫోర్ ఫుడ్. సో ఇక్కడ నాకు 86 ఉంది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి 80 to 140 ఉండాలి. 125 ఉంది, కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ HIV 1, 2 అనమాట. సో నెగటివ్ వచ్చాయి. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ హెపటైటిస్ C వైరస్ HCV సో నెగటివ్ వచ్చాయి. సో ఇవి నేను చేయించుకున్న టెస్ట్ అనమాట. అండ్ డాక్టర్ కూడా సజెస్ట్ చేసేది టెస్ట్ చేయించుకోమనేసి ఇవే అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.